హల్లెలూయా. సరే, మనం అలాగే నిలబడి ఉండగా ఒక వాక్యాన్ని చదువుకున్నాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరనూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించునని చెప్పాను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. కూర్చొని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మరి కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మనం చదివిన ఈ లేఖన భాగంలో యేసు ప్రభు వారు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన చెప్తున్నారు. అక్కడ ఒక వ్యక్తిలో అపవిత్రాత్మ ఉన్నది. ఆ అపవిత్రాత్మ వెళ్ళగొట్టబడింది. అయితే ఆ అపవిత్రాత్మ అతనిలో నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ అపవిత్రాత్మ అది ఆత్మ గనుక దానికి శరీరం లేదు. ఖచ్చితంగా దానికి నివాసం ఉండటానికి ఒక శరీరం అవసరమైనది. అది ఏదైనా ఒక కార్యాలు చేయాలంటే దానికి ఒక శరీరం కావాలి. కాబట్టి ఇప్పుడు అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే అది విశ్రాంతి కలిగిన స్థలం కోసం వెతుకుతూ ఉంది. అంటే ఏ వ్యక్తి నుంచి అయితే ఆ దురాత్మ వెళ్ళిపోయిందో ఆ వెళ్ళిపోయిన ఆత్మ మరొక వ్యక్తి కోసమో మరొక జంతువు కోసమో తిరుగుతుంది, కానీ దానికి అనుకూలమైనది ఎక్కడా దొరకలేదంట. దానికి అనుకూలమైనది ఎక్కడా దొరకలేదు. ఒకవేళ దొరికింది దానికి నచ్చలేదు అనుకుందాం. ఇప్పుడు ఆ దురాత్మ ఏం చేశాడంటే మరలా తిరిగి 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 వస్తూ ఉన్నప్పుడు ఆ దురాత్మ అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఒక అందమైన ఇల్లు కనపడిందంట. ఆ ఇల్లు ఎవరంటే అంతకుముందు వాడు వదిలిపెట్టి వచ్చిన ఇల్లే అది. అయితే ఇప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందంటే ఆ దురాత్మ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు శిథిలమైపోయో చెడిపోయో ఉంది. కానీ ఇప్పుడు దురాత్మ లేదు కాబట్టి ఇప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందంటే అక్కడ చక్కగా ఏమని రాయబడి ఉన్నదంటే ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఇండుట చూసెను. అంటే ఇంట్లో ఎవరు లేకపోతే ఊడ్చేవాళ్ళు ఎలా ఉంటారు? అమర్చేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఉండరు. అంటే దీని అర్థం ఏంటంటే ఆ ఇల్లు అనే ఆ వ్యక్తి ఇంటిని శుభ్రంగా చేసుకున్నాడు, కానీ ఆ ఇంటిని చాలా చక్కగా అమర్చుకున్నాడు, కానీ ఆ ఇల్లు ఖాళీగా ఉంది. అంటే ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉండటం అంటే అర్థం ఏంటంటే ప్రతి మనిషిలోనూ అందులో దేవుని ఆత్మ నివసించాలి. ఎందుకంటే దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆయన మానవుల్లో నివాసం ఉండాలని ఆయన కోరుతున్నాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుడు మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా అన్నాడు. అంటే ఇప్పుడు ఆ అపవిత్రాత్మ పట్టిన వాడి యొక్క పరిస్థితి ప్రారంభంలో మనం గమనించినప్పుడు ఆ వ్యక్తి ఒక ఆలయమై ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక ఇల్లు అయి ఉన్నాడు. నిజానికి ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ నివసించాలి. ఆ ఇంట్లో ఎవరు నివసించాలండి? దేవుని ఆత్మ నివసించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని నియమించింది, ఎందుకంటే దేవుడు మనల్ని నిర్మించింది, ఎందుకంటే దేవుని ఆలయంగా మనం ఈ లోకంలో జీవించటానికి దేవుడు నిర్మించాడు. అంతేగాని దురాత్మలకు ఆలయంగా ఉండటానికి దేవుడు ఏ మానవుణ్ణి కూడా సృష్టించలేదు. అయితే అతడి యొక్క పాపాన్ని బట్టి లేదా పొరపాటును బట్టి మరి దేనిని బట్టి అపవిత్రాత్మ ఇప్పుడు అందులో నివసించడం మొదలుపెట్టాడు. అయితే ఆ అపవిత్రాత్మ వెళ్ళగొట్టబడ్డాడు. ఇప్పుడు ఆ అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత వాడి జీవితం చక్కబడింది. ఆ ఇంటిని చక్కగా ఊడ్చేకున్నాడు, అమర్చుకున్నాడు, శుభ్రపరచుకున్నాడు, అలంకరించాడు. ఇంగ్లీష్లో ఏముందంటే ఇట్ వాజ్ గార్నిష్డ్ అని ఉంది. అంటే అలంకరించాడు, దాన్ని శుభ్రంగా ఊడ్చి దాన్ని అంతటిని కూడా ఏం చేశాడండి? అలంకరించాడు. కానీ బయట మెరుగులన్నీ చేశాడు, కానీ ఆ ఇంటిని ఖాళీగా ఉంచాడు. అంటే ఆ ఇంటిని ఖాళీగా ఉంచడం అంటే అర్థం ఏంటి? ఆ ఇంట్లో ఉండాల్సిన దేవుని ఆత్మ ఆ ఇంట్లో లేదు. ఈరోజు మనుషులు ఏంటంటే ఇల్లు ఎంత చక్కగా ఉంది, లేకపోతే లోకానుసారమైనవన్నీ మనకి ఎంత చక్కగా ఉన్నామనే వాటి మీదే దృష్టి పెడుతున్నారు. కానీ నిజంగా మనలో దేవుని ఆత్మ ఉన్నదా లేదా అనే ఆలోచన ఎవరికీ లేదు. ఇప్పుడు ఆ దురాత్మ ఏం చేశాడంటే ఆ చెడ్డ ఆత్మ తిరుగుతున్నాడు.
ఆడు దురాత్మ కూడా ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లోకి వెళ్ళేవాడు కాదాడు. కానీ మనుషులే ఎలా పడితే అలాగా తిరుగుతూ ఉన్నారు. మీరు ఒకసారి గమనించాలి. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు మీరు కానీ పాలు కానీ పాల మీద మూత వేయకుండా పెట్టేశారనుకోండి, పిల్లి వచ్చేసి కుక్క వచ్చేసి దాన్ని తాగేస్తుంది. కానీ ఒక సారాను పెడితే ఏదన్నా పిల్లి వచ్చి తాగుద్దా? దాన్ని తాగదు. ఎందుకంటే అది పనికిరాని దాన్ని పిల్లికి కూడా తెలుసు. కానీ తెలియంది ఎవడికి? మానవుడికి. కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మ తిరుగుతున్నాడు, వాడికి అనుకూలమైన చోటు కావాలి. ఆ దురాత్మ కూడా ఎక్కడ పడితే అక్కడ నివసించలేడు. వాడు నివసించాలంటే వాడికి అనుకూలత కావాలి. ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇల్లు మాత్రం చక్కగా ఊడ్చి శుభ్రపరచబడి అలంకరించబడి అమర్చబడి ఉంది. ఎంత అంటే ఇప్పుడు ఆ దురాత్మ అందులో ఉండటానికి వీలుగా ఉంది. వీడు అనుకున్నాడు, ఇప్పుడు ఒకప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇల్లు ఎంత అనుకూలంగా లేదు, కానీ ఇప్పుడు ఈ ఇల్లు చాలా చక్కగా అమర్చబడి ఉంది కాబట్టి, అలంకరించబడి ఉంది కాబట్టి నేను ఒక్కడనే ఉంటే బాగోదు, ఇది స్వార్థం అని చెప్పి వాడు ఏం చేశాడంటే ఆ దురాత్మ వెళ్ళి ఇంకా తనకంటే చెడ్డవైన మరి 7 దురాత్మల్ని మరి 7 అపవిత్రాత్మల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మొత్తం 8 ఆత్మలో ఆ ఇంట్లో నివసించడం మొదలుపెట్టినప్పుడు బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అయితే ఇక్కడ నేను గమనించింది, ఇక్కడ నా యొక్క అంశం ఏంటంటే నువ్వు దేనికి అనుకూలంగా అమర్చబడి ఉన్నావు. ఇది నా అంశం ఈరోజు. ఖచ్చితంగా మనందరి జీవితాలు, నిజానికి దేవుడు మనం సృష్టించింది దేవుని ఆత్మ మనలో నివసించటానికి, దేవుని పరిశుద్ధాత్మ మనలో నివసించటానికి. ఆయన మనలో నివసించి మన ద్వారా తన కార్యాలు చేయాలని, ఆయన గుణలక్షణాలని ఈ లోకంలో ప్రదర్శించాలని, మన యొక్క జీవితం ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏం చేయగలడో మనం జీవించే తరంలో నిరూపించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే దేవుని ఆత్మ నివసించాలి అంటే, దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నీ జీవితంలో కార్యాలు జరిగించాలంటే నీ జీవితం ఒక అనుకూలంగా ఉండాలి. నీ జీవితం దేనికి అనుకూలంగా ఉంటే అదే నీ జీవితంలో కార్యం చేస్తుంది. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే తమ జీవితాన్ని తమ ఇష్టం వచ్చినట్టుగా జీవించి దేవుని ఆత్మచేత నింపబడాలని అనుకుంటున్నారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో జరిగేవన్నీ అది దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఏది జరగటానికి అనుకూలంగా నీ జీవితాన్ని పెట్టావో దాని ప్రకారంగానే జరుగుతుంది. నీ ఇంటిని నువ్వు ఎలా అలంకరించావు, నీ హృదయాన్ని నువ్వు ఎలా అలంకరించావు, నీ జీవితాన్ని ఏది అలంకరించావో అవే నీ జీవితంలో జరుగుతాయి. ఇప్పుడు ఆ వ్యక్తి తన ఇంటిని ఊడ్చి శుభ్రపరిచి ఆ ఇంటిని అలంకరించాడు. ఆ ఇంటిని ఏం చేశాడండి? అలంకరించాడు. ఇప్పుడు కానీ మీరు పెద్ద పెద్ద హోటళ్ళకి వెళితే వాళ్ళు చక్కగా గార్నిష్ చేస్తారు. అంటే గార్నిష్ అంటే ఆ వండిన తర్వాత అది చేయకపోయినా బాగానే ఉంటుంది, కానీ చూస్తానికి అందంగా ఉండటానికి ఏం చేస్తారు? దాన్ని అలంకరిస్తారు. ఇప్పుడు ఒక బర్త్డే కేక్ ఉందనుకోండి, ఇప్పుడు దాని మీద పెట్టేవన్నీ, ఇప్పుడు ఆ కేకు, ఆ గోధుమలతో చేసిన కేకు, దాని మీద క్రీమ్ అనుకోండి, ఆ క్రీమ్ మామూలుగా పూసినా తినేది అదే మనం. కానీ వాడు దాన్ని ఏం చేస్తాడు? అలంకరిస్తాడు. దాన్ని గులాబీల్లాగానో రకరకాల జంతువులు వచ్చేటట్టుగానో, అంటే చూడగానే చాలా అద్భుతంగా ఉన్నది. అది అలంకరణ. అంటే అలంకరణ లేకపోయినా దాన్ని తినొచ్చు, కానీ అలంకరిస్తే ఏమవుద్దంటే నోటికి మాత్రమే కాక చూపుకు కూడా అందంగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఆ ఇంటి కూడా అలంకరించబడింది, కానీ దేనికి అనుకూలంగా అలంకరించబడింది? ఆ ఇల్లు ఊడ్చబడి, ఆ ఇల్లు శుభ్రపరచబడి, ఆ ఇల్లు అలంకరించబడినప్పుడు నిజానికి పరిశుద్ధాత్ముడు ఆ ఇంటిని చూసి ఈ ఇల్లు చాలా చక్కగా ఉందని పరిశుద్ధాత్ముడు రావాలి. కానీ ఆ ఇల్లు దేనికి అనుకూలంగా ఉందంటే దేవుని ఆత్మ వచ్చి నివసించడానికి అనుకూలంగా లేదు. ఆ అపవిత్రాత్మ విడిచిపోయిన తర్వాత కూడా తన జీవితాన్ని మరలా వాడు దేనికి అనుకూలంగా మార్చుకుంటున్నాడంటే ఆ దురాత్మ వాడి ఇంటిలోనికి వచ్చేటట్టుగానే మార్చుకున్నాడు.
ఎంత అనుకూలంగా మార్చుకున్నాడంటే, ఒకప్పుడు ఆడి జీవితంలో ఒక్క దురాత్మే ఉండేది, కానీ ఇప్పుడు 8 దురాత్మలు వచ్చి పడ్డాయి ఆ ఇంట్లో. 8 దురాత్మలు ఎందుకు వచ్చినాయి అంటే, 8 దురాత్మలకు సరిపడిన గదులు ఉన్నాయి అక్కడ. 8 దురాత్మలకి సరిపోయిన దురాత్మలకు సరిపోయిన గదులు వాడి యొక్క జీవితంలో ఉన్నాయి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ హృదయం దేనికి అనుకూలంగా ఉంది? యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు, మీరు ముళ్ళ పొదల్లో అంజూరపు కాయలు కొయ్యలేరు. మీరు ముళ్ళ పొదలు పెంచినప్పుడు అందుట్లో అంజూరపు కాయలు కొయ్యగలరా? కొయ్యలేరు. కానీ ముళ్ళ పొదలు పెంచడం తేలిక. మీరు రేగి చెట్టేసి మామిడికాయలు కావాలంటే వస్తాయా? రావు. నీకు మామిడికాయ కావాలంటే మామిడి చెట్టే వేయాలి. నీకు ద్రాక్షాలు కావాలంటే ద్రాక్ష చెట్టే వేయాలి. కానీ ద్రాక్ష పెంచడం కష్టం అని చెప్పి నువ్వు కలుపు మొక్కలు పెంచి, మొక్కలు ఏదో ఒకటి పెంచానండి, ఫలాలు మాత్రం ద్రాక్షాలు కావాలంటే ఎలా వస్తాయి? ఈరోజు నీ జీవితం దేనికి అనుకూలంగా ఉంది? అది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఫలితం మీద దృష్టి పెడుతున్నాం. ఫలానా ఫలితం మన జీవితాల్లో జరగాలనుకుంటున్నాం, కానీ ఆ ఫలితం జరిగే స్థితి నీలో ఉందా? ఆ ఫలితం జరిగే స్థితి నీలో లేకపోతే దేవుడు కార్యం చేయలేడు. అపోస్తలుడైన పేతురు గారు అంటున్నాడు, పెంతెకోస్తు దినాన ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆయన యేసుని గురించిన వివరణ ఇచ్చాడు. అక్కడ మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఈయన మీరు సిలువ వేశారు, కానీ ఆయన 3వ దినమున సజీవుడిగా తిరిగి లేచాడు అని ఆయన ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజల్లో అనేకుల హృదయాలు నొచ్చబడ్డాయి. వారు గ్రహించారు, అయ్యో మనం తప్పు చేశాం, మనం జీవాధిపతిని మనం సిలువ వేశాం, దేవుడు నిజంగా మన దగ్గరికి దిగొస్తే ఆయన మనం గ్రహించలేకపోయాం అని చెప్పి వారు చేసిన తప్పుల గురించి వారి హృదయాలు గుచ్చుకున్నాయి. ఈ రోజుల్లోనైతే ప్రజలు ఒకవేళ వాక్యాన్ని బోధించినప్పుడు వాళ్ళ హృదయాలు గుచ్చుకున్నాయి అనుకోండి, వాళ్ళు పాస్టర్ని గుచ్చుతారు, ఎవడరా నువ్వు మమ్మల్ని అంటానికని. అందుకని ఈరోజు పాస్టర్లు అందరూ కూడా నొప్పి లేకుండా బోధిస్తున్నారు. ఈరోజు డాక్టర్లు కూడా నొప్పి లేని ఇంజక్షన్ కనుక్కోవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ నొప్పి అనేది మానవుని జీవితానికి ఎంతో అవసరం. నిజంగా నొప్పి, మీరందరూ కూడా ఇంజక్షన్లు జడుస్తారు, కానీ దేవుని కృప వల్ల మనలో ఎవరికి నొప్పి లేని రోగం లేదు. ఇక్కడ ఏదో 110 కోట్ల మందిలో 20 కోట్ల మందిలో ఒకళ్ళిద్దరికి ఉంటుంది. అది వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది నొప్పి లేకపోవటం అనేది ఏంటనేది. ఒక అమ్మాయి ఉందంట, నేను ఒకసారి పేపర్లో చదివాను. ఆ అమ్మాయికి నొప్పి తెలియదు. 7-8 సంవత్సరాలు వచ్చిన తర్వాత సడన్గా ఆ అమ్మాయికి ఆ జబ్బు వచ్చింది. సడన్గా ఆ అమ్మాయికి నొప్పి తెలియట్లేదు. ఈ నొప్పి తెలియకపోవటం వల్ల ఏమవుద్దు తెలుసా? ఆ అమ్మాయి తినేటప్పుడు 4 కూడా నవ్వులేసుకుంటుందండి. మీరు తినేటప్పుడు ఇప్పుడు 4 నోట్లో పంటి కింద పడింది అనుకోండి, మీరు నవ్వులుతారా? నవ్వలరు. ఎందుకని నొప్పి ఏం చేస్తుందంటే, ఇది నువ్వు తినేది సరైంది కాదు అని చెప్పుద్ది. ఇప్పుడు ఆ నొప్పి ఆ అమ్మాయికి లేకపోవటం వల్ల ఆ 4ని కూడా నవ్వులేసేదంట. ఎంత ఖర్చు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఆ పిల్లకి. తర్వాత ఆ అమ్మాయి జీవితం ఏమైందో నాకు తెలియదు, కానీ నొప్పి అనేది మీరు ఇంజక్షన్ చేయించుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది. కానీ ఆ ఇంజక్షన్ ఏం చేస్తుంది అంటే నీ లోపల ఉన్న రోగాన్ని బయటికి తీసివేస్తుంది. కానీ నువ్వు రోగాన్ని ద్వేషించాలి, కానీ నొప్పిని భరిస్తేనే ఆ యొక్క రోగాన్ని నీ జీవితంలో నుంచి పోతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాన్ని దేనికి అనుకూలంగా మార్చుకుంటున్నాం? పేతురు గారి ప్రసంగాన్ని విని ఆ రోజున్న వాళ్ళు అడిగారు, అయ్యా మేము తప్పు చేశాం. ఎందుకంటే ఆ ప్రసంగం కొన్ని వేల మంది విన్నారు, కానీ అందరు హృదయాలు నొప్పించబడలేదు. కానీ కొందరు హృదయాలు నొప్పించబడ్డాయి, కొందరు హృదయాలు గుచ్చుకున్నాయి. ఎస్ మనం తప్పు చేశాం, ఎస్ నేను తప్పు చేశాను అని వాళ్ళ హృదయాలు గుచ్చుకున్నప్పుడు వాళ్ళు పేతురు దగ్గరికి వచ్చారు. అయ్యా మేము తప్పు చేశాం, ఇప్పుడు మేమేమి చెయ్యాలి అని అడిగినప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొందండి. మీరేం పొందాలి? మారు మనసు పొందండి. క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి మెట్టు మారు మనసు. సంఘంలో 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరికి మారు మనసు రాదు.
నువ్వు సంఘంలో అడుగు పెట్టేటప్పుడే నీకు కావలసింది ఏంటంటే మారు మనసు. నువ్వు లోకాన్ని విడిచి వాక్య ప్రకారంగా జీవించడానికి సిద్ధపడి అప్పుడు క్రీస్తుతో నడవాలి. ఎందుకంటే నువ్వు లోకం యొక్క మనసు కలిగి క్రీస్తుని నువ్వు వెంబడించలేవు. ఎందుకంటే లోకం యొక్క మనసు, క్రీస్తు యొక్క మనసు రెండు వ్యతిరేకమైనవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురు గారిని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి, మీ పాపములు క్షమించబడలాగున, మీ పాపములు కడిగివేయబడినట్లు మీలో ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు. అనగా ఇప్పుడు ఆ తప్పిదములో ఉన్న వాళ్ళ హృదయాలు గుచ్చుకున్నప్పుడు ఆ నొప్పితో వెళ్ళిపోవటం కాదు. వాళ్ళు ఇప్పుడు పేతురుని అడుగుతున్నారు, ఇప్పుడు మేమేం చేయాలి? ఒకప్పుడు వాళ్ళ హృదయాల్లో ద్వేషం నిండి ఉంది. ఒకప్పుడు వారి హృదయాల్లో మెస్సియాను గుర్తించలేని గుడ్డితనం ఉంది. కానీ ఇప్పుడు ఆ స్థితిలో నుంచి మారాలంటే ఏం చేయాలి? ఈరోజు వాక్యం నీతో నాతో మాట్లాడేది అదే. మీరు ఆశించే మేలు మీరు పొందుకోవాలి అంటే మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ మీరు అనుకునే ఆశీర్వాదాన్ని మీరు పొందలేరు. మీ జీవితాన్ని దెయ్యానికి అనుకూలంగా అమర్చి దేవుని ఆత్మ రావాలంటే అక్కడికి రాదు. మీ ఇల్లు అమరిక ఎలా ఉందంటే దురాత్మలు వచ్చేటట్టుగా ఉంది. నీ జీవిత విధానం ఎలా ఉందంటే దెయ్యాలు వచ్చేటట్టుగా ఉంది. దెయ్యాల కాపురం చేయడానికి అనుకూలంగా ఉంది నీ కొంప. దేవుని దూతరమ్మంటే ఎట్టొస్తాడు? దేవుడు అక్కడికి వచ్చి నివాసం చేయాలంటే నివాసం చేస్తాడా? వాక్యం చెప్తుంది, ఇదిగో దేవుని నివాసం మానవుల మధ్యలో ఉంది. ఈరోజు దేవుడు నీలో నివాసం చేయాలనుకుంటున్నాడు. దేవుని ప్రవక్త విలియం మెరన్ బ్రనమ్ గారు ఒక వర్తమానంలో ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభు బాప్తిస్మం తీసుకుని బయటికి రాగానే బాప్తిస్మం ఇచ్చి యోహాను చూస్తున్నాడు. ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకు దిగువచ్చి ఆయన మీద వ్రాలి ఆయన మీద నిలిచి ఉంది. ప్రవక్త అంటాడు, పావురం ఎక్కడ పడితే అక్కడ నిలవదు. పావురం ఎవరి మీద నిలవగలదంటే అది కేవలం గొర్రె పిల్ల మీద మాత్రమే నిలవగలదు. హల్లెలూయా. ఎందుకంటే మిగిలిన జంతువులకున్న క్రూరత్వం గొర్రెలకు ఉండదు. గొర్రె సాధుజీవి. గొర్రె ఏంటండి? సాధుజీవి. మేకలాగా దొంగతనంగా తినటం కూడా దానికి రాదు. పొడవటం దానికి రాదు. దారి తప్పిపోతే తిరిగి రావటం దానివల్ల కాదు. అది అమాయకపు జీవి. దాని యొక్క హృదయంలో ఎప్పుడు ద్వేషం అనేది, పోరాటం అనేది దానిలో లేనే లేదు. కాబట్టి ఆ పావురం దిగి రావాలంటే ఒకే ఒక జంతువు మీదకి అది రాగలదు. ఆ జంతువు గొర్రె పిల్ల అయి ఉన్నది. అది ఒక తోడేలు మీద దిగలేదు, ఒక సింహం మీద దిగలేదు. నువ్వు పరిశుద్ధాత్మ కావాలని నువ్వు ప్రార్థించి నువ్వేదో నక్కగానో కుక్కగానో లేకపోతే ఒక తోడేలుగానో ఉంటే నీ మీదకి పరిశుద్ధాత్మ ఎలా వస్తాడు? నోవాహు ఓడలో ఉన్నప్పుడు 40 రోజులు రాత్రింబగళ్ళు కురిసిన వర్షం వలన ఏమైందంటే భూమంతా కూడా నాశనం అయిపోయింది. నాసిక రంధ్రాలలో ఊపిరి కలిగిన ప్రతి జీవి చనిపోయింది. 40 రోజుల తర్వాత వర్షం ఆగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నోవాహు ఏం చేశాడంటే ఒక కాకిని వదిలిపెట్టాడంట. భూమి ఆరిపోయిందో లేదో తెలుసుకోవటానికి ఒక కాకిని వదిలిపెట్టాడంట. కానీ ఆ కాకి మరలా తిరిగి రాలేదు. అప్పుడు నోవాహు కాకి రాలేదు కాబట్టి భూమికి ఎండిపోయిందని అనుకోలేదు ఆయన మరలా ఒక పావురాన్ని విడిచిపెట్టాడంట. మరలా దేన్ని విడిచిపెట్టాడండి? పావురం విడిచిపెట్టాడు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆ పావురం బయటికి వెళ్ళిన తర్వాత దాని అరికాలు నిలుపుటకు తగిన స్థలము దానికి దొరకలేదు. పావురం అరికాలు ఎంత ఉంటుందండి? పావురం అరికాలు ఎంత ఉంటుంది? బహుశా ఒక రూపాయి బిళ్ళో ఒక 10 రూపాయల బిళ్ళో అంత ఉంటుంది అనుకున్నాం. అంటే ఎంత భూమి మీద ఒక పావురం నిలవటానికి ఒక 10 రూపాయల బిళ్ళ నిలబెట్టినంత స్థలం కూడా దానికి దొరకల. మరి కాకి ఎట్ట దొరికింది?
కాకి ఏం బాధలేదు, అది శవాల మీద అయినా పడుకుంటుంది. అది శవాల్ని తింటుంది, పాయాసాన్ని తింటుంది. అది మంచి గింజల్ని తింటుంది, కుళ్ళిపోయిన దాన్ని తింటుంది. దానికి ఏ తేడా లేదు. అందుకే నోవాహు ఏం చేశాడు? కాకి రాలేదని చెప్పి ఆయన బయటకు వచ్చేలా. కాకికి దొరికింది కానీ దేనికి దొరకలే స్థలం? పావురానికి దొరకలేదు. అందుకే పావురం ఏం చేసిందంటే అది మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. అది ఎక్కడ వాలనే వాలలేదు. పరిశుద్ధాత్ముడు ఈరోజు ఇక్కడికి వచ్చినా ఆయన వాలాలంటే, ఆయన నీ యొక్క హృదయంలోనికి రావాలంటే, ఆయన నీ జీవితంలో నివాసం ఉండాలంటే నీ యొక్క హృదయం అనే ఇల్లు అనుకూలంగా ఉండాలి. ఏదో చక్కగా మాట్లాడుకున్నంత మాత్రం చేత కాదు, ఏదో లోకంలో నువ్వేదో భక్తిపరుడుగా నువ్వు ఉన్నంత మాత్రం చేత కాదు. నీ జీవితం నువ్వు దేనికి అనుకూలంగా నిర్మిస్తున్నావు? నీ జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా ఒక ఆత్మకు అనుకూలంగా ఉంచుతున్నావు. అది దురాత్మ, పరిశుద్ధాత్మ. అదే నిర్ణయం దేని మీద ఆధారపడి ఉందంటే నీ నిర్మాణం మీద ఆధారపడి ఉంది. దేని మీద ఆధారపడి ఉందండి? నీ నిర్మాణం మీద. నువ్వు ఈరోజు ఏది చేస్తావో అదే నువ్వు అనుభవిస్తావు రేపు. ఈరోజు నీ జీవితం వాక్యంతో కట్టుకున్నావా? రేపు వాక్యం అనే ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆశీర్వాదం అనే ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. సమాధానం అనే ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. అభివృద్ధి అనే ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. దేవునితో సహవాసం చేసే అనుభవాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు దేవునితో ఎత్తబడే అనుభవాన్ని నువ్వు పొందుకుంటావు. హనోకు మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. ఎందుకని హనోకు మరణం చూడకుండా కొనిపోబడ్డాడు? ఎందుకంటే అతడు దేవునితో నడిచాడు. అతడు దేవునితో నడిచిన దానికి ఆయనకు వచ్చిన ఫలితం ఏంటంటే మరణము చూడకుండా కొనుపోబడే ధన్యత ఆయనకి దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు దేనికి అనుకూలంగా ఉన్నావు? పేతురు గారు చెప్తున్నాడు, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. అప్పుడు మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని చెప్పినప్పుడు ఆ రోజే ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందారు. ఆ బాప్తిసం పొంది వాళ్ళు వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏం చేశారంటే అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు, సహవాసమందు ఎడతెగక నిలిచిరి. ఈరోజు నువ్వు బాప్తిసం పొంది లోకంలో తిరగటానికి కాదు. ఈరోజు ప్రజలకి బాప్తిసం అనేది ఒక సంఘంలో సభ్యత్వం లాగా అంతే. ఒక చర్చికి వెళ్ళారనుకోండి, అక్కడ బాప్తిసం పొందేస్తారు. ఇంకా అక్కడ నుంచి ఇంకొక ఊరు వెళ్ళారనుకోండి, అక్కడ ఒక బాప్తిసం పొందుతారు. ఇంకో పెద్ద చర్చికి వెళ్ళారనుకోండి, ఆ పెద్దయ్య గారు అంటాడు, మీరు చచ్చిపోయినప్పుడు మా సమాధుల్లో బాధ పెట్టాలంటే, మీరు చచ్చిపోయినప్పుడు మేమే కార్యాలు చేయాలంటే మేమే బాప్తిసాలు ఇవ్వాలి. అక్కడ బాప్తిసం పొందుకుంటారు. ఇప్పుడు నువ్వు ఆ పొందుకునే బాప్తిసానికి ఏంటంటే చచ్చిన తర్వాత సమాధి దొడ్డిను, చచ్చిన తర్వాత చర్చిలో నుంచి ఒక పెట్టి వస్తుంది అంతే. కానీ పరలోకం గ్యారంటీ కాదు. యేసుప్రభు అన్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నువ్వు మరణమును దాటి నిత్య జీవాన్ని పొందాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే సమాధి పెట్టి కోసం నువ్వు బాప్తిసం పొందటం కాదు. నువ్వు వాక్యం కోసం నీ మారు మనసు అనుభవాన్ని, దేవుని ఎదుట నీకున్న రక్షణ అనుభవాన్ని లోకంలో ప్రదర్శించడానికి, దేవుడిచ్చిన ఆజ్ఞ నెరవేర్చడానికి నువ్వు బాప్తిసం పొందాలి. పొందిన ఇష్టానుసారంగా తిరగటం కాదు. అపోస్తల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు, సహవాసమందు ఎడతెగక నిలవాలి. ఎప్పుడైతే అలా నిలిచారో అప్పుడు దేవుని శక్తి వారి మధ్యకు దిగి వచ్చింది. అప్పుడు ప్రతివానికి దైవ భయం కలిగింది. అప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరిగాయి. అప్పుడు అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు యొక్క శరీరములో కలిశారు. కారణం ఏంటంటే ఇదంతా వక్రము. ఇదంతా వక్రము. ఆ దురాత్మ రావటానికి ఒక క్రమం ఎలా ఉందో దేవుని ఆత్మ రావటానికి ఒక క్రమం ఉంది. నీ జీవితాన్ని ఏదో ఒక ఆత్మకు అనుగుణంగా కడుతున్నాం. మధ్య స్థలం ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. మధ్య స్థలం ఏమీ లేదు. నరకానికి పరలోకానికి మధ్య ఏ స్థలం లేదు. సర్లేండి, పరలోకం వెళ్ళలేకపోయినా
కొంతమంది అంటారు ఆ గట్టు మీద అన్న కూర్చుంటాంలేండి అనుకోవటానికి లేదు. ఉంటే నువ్వు పరలోకంలో ఉంటావు, లేదా నరకంలో ఉంటావు. ఒకసారి ఒక వ్యక్తి, ఆయనకు ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో ఏంటంటే అందరూ చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒక పెద్ద గ్రౌండ్ ఉంది, ఒక ఫుట్బాల్ గ్రౌండ్, స్టేడియం. ఆ మైదానంలో నిలబడ్డారంట అందరూ. అప్పుడు యేసు ప్రభు వచ్చారంట. ఆయన వచ్చి అంటున్నారంట, నా పక్కన ఉండేవాళ్ళందరూ నా దగ్గరికి రండి అన్నారంట. అప్పుడు కొంతమంది ఆయన పక్కకి వెళ్ళిపోయారంట. అప్పుడు సాతానుడు వచ్చాడంట, నా వాళ్ళందరూ నా దగ్గరికి రండి అన్నాడంట. అప్పుడు ఆడి పక్కన ఉన్న వాళ్ళందరూ ఆడి దగ్గరికి వెళ్ళిపోయారంట. అయితే ఒక తెలివి కలిగినోడు ఏం చేశాడంటే, మధ్యలో ఒక గోడ ఉంటే ఆ గోడెక్కి కూర్చున్నాడంట. వాడు యేసు ప్రభు పిలిచినప్పుడు వెళ్ళలేదు, సాతానుడు పిలిచినప్పుడు వెళ్ళలేదు. కొంతమంది అంటారు, నేను చాలా మంచోడిని, నేను మంచిగా బతుకుతున్నా, ఎవడికి నేను కీడు చేయలేదు, నా బ్రతుకు నేనే బ్రతుకుతున్నాను అంటాడు. నాకు దేవుడు అక్కర్లేదు, దెయ్యం అక్కర్లేదు. ఒక ఆయన అంటాడు, ఒక డాక్టర్ గారు, రోగం వచ్చేస్తే దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు. మనిషి చంపితేనేమో ఆయన తీసుకెళ్ళి కోర్టులకి తీసుకెళ్ళి ఆడికి శిక్షలు వేస్తారు. అంటే మనిషికి ఒక న్యాయం, దేవుడికి ఒక న్యాయం అంటాడు. అంటే ఆయన గొప్ప డాక్టరే కానీ ఆయన చదువు దేవుణ్ణి గ్రహించేంత వివేకాన్ని మాత్రం ఆయనకి ఇవ్వలేకపోయింది. సరే, అట్టంటి ఒకడు గోడెక్కి కూకున్నాడంట. సరే, యేసు ప్రభువు ఏం చేశారంటే తన పక్కన వచ్చిన వాళ్ళందరినీ తీసుకుని ఆయన వెళ్ళిపోయాడంట. సాతానుడు ఏం చేశాడు, తన పక్కన తీసుకున్న వాళ్ళందరినీ వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత గ్రౌండ్ అంతా ఖాళీగా ఉంది, ఒక్కడే గోడ మీద కూర్చుని ఉన్నాడు. వాడు అనుకున్నాడు, నేను తెలివి కలిగిన వాడిని, నేను ఇటు పోలేదు, నేను ఇటు పోలేదు అనుకున్నాడంట. ఇటు పోలేదు అనుకున్న తర్వాత ఒక పావు గంట అరగంట తర్వాత సాతానుడు మళ్ళీ వచ్చాడంట. సాతానుడు మళ్ళీ వచ్చి వాడు ఆ గ్రౌండ్ అంతా వెతుకుతున్నాడంట. ఆ గ్రౌండ్ అంతా వెతుకుతుంటే ఆ పైన కూర్చుని ఒక అరగంట చూసి అన్నాడంట, ఏంట్రా బాబు వెతుకుతున్నావు అన్నాడంట. ఏంటి వెతుకుతున్నావు అనగానే సాతానుడు పైకి చూస్తే, రే నువ్వు ఎక్కడ కూర్చున్నావా, రా దిగా అన్నాడంట. నువ్వు దిగిరా అంటే అన్నాడంట, నేను ఎందుకు దిగి రావాలి, నేను ఆయన పక్క కోరుకోలేదు, నేను నీ పక్క కోరుకోలేదు, నేను గోడ మీద కూర్చున్నాను అన్నాడంట. అప్పుడు సాతానుడు అన్నాడంట, గోడ కూడా నాదే. నువ్వు సహవాసం చేయకపోతే దేవునితో, నువ్వు ప్రార్థన చేసే అనుభవం నీకు లేకపోతే, నువ్వు అపోస్తల బోధ యందు లేకపోతే, నువ్వు దేవుని యొక్క నిజ వర్తమానం కలిగిన సంఘంలో లేకపోతే, నువ్వు ఉన్న ప్రతి స్థలము, ప్రతి గోడ కూడా వాడిదే. నేను గోడ మీద కూర్చున్నానంటే, గోడ మీ తాతగారు కట్టించారా, మా తాతగారు కట్టించారా? గోడ అనేది లేదు. ఉంటే నువ్వు ప్రభు వైపు అన్నా ఉన్నావు, లేదా నువ్వు సాతానుడి వైపు అన్నా ఉన్నావు, అంతే. ఎక్కడున్నావు నువ్వు? ఉంటే దేవుని వైపు ఉన్నావు, లేకపోతే దురాత్మ వైపు ఉన్నావు. నీ జీవితంలో నువ్వు కట్టేవన్నీ వస్తే ఆశీర్వాదాలకు అనుకూలంగా ఉంటాయి, లేదా సాతానుడికి అనుకూలంగా ఉంటాయి. కానీ నీ ఇష్టానుసారంగా జీవించి అభివృద్ధి పొందే మార్గం అనేది ఈ భూమి మీద ఎక్కడా లేదు. ఎందుకంటే దుష్టుడికి నెమ్మది ఉండదు. ఆమె దుష్టుడికి డబ్బులు ఉండవు, అధికారం ఉండదని చెప్పలా. దుష్టుడికి ఏముండదండి, నెమ్మది ఉండదు. ఎందుకంటే నెమ్మదినిచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి నీ జీవితాన్ని దేనికి అనుకూలంగా పెడుతున్నారు? నీ జీవితం ఎత్తబడటానికి అనుకూలంగా ఉందా, లేదా నీ జీవితం విడిచిపెట్టబడే స్థితిలో ఉందా? ఆ 10 మంది కన్నికలు వెళ్ళారు. ఆ 10 మంది కన్నికల్లో 10 మంది కన్నికలు, ఆ 10 మంది కన్నికల్లో 5 కన్నికలు ఏం చేశారంటే, పరిస్థితులు ఏ రకంగా ఎదురైనా సరే ఆ పెండ్లి కుమారుణ్ణి కలుసుకోవటానికి అనుకూలతను కలిగిన సిద్ధపాటును వారు కలిగి ఉన్నారు. వారు కేవలం దివిటీల్లో నూనె మాత్రమే కాదు, ఎక్స్ట్రా అదనంగా కొన్ని సిద్ధెలలో నూనెను వారు పెట్టుకున్నారు. హల్లెలూయా. ఒకవేళ పెళ్లి కుమారుడు ఆలస్యమైనా సరే, ఆయన ఎంత ఆలస్యమైనా సరే ఆయన వచ్చే వరకు మేము సిద్ధంగా ఉండాలి. అది వారి సిద్ధపాటు. ఆ సిద్ధపాటు, అదనపు సిద్ధపాటు ఏం చేసిందంటే, ఆ పెండ్లి కుమారుడు వచ్చే వరకు వారి దివిటీలు వెలిగేటట్టు చేసింది. కానీ బుద్ధి లేని 5 కన్నికలు ఏం చేశారంటే, అక్కర్లేదులేండి, చిన్న ప్రార్థన చేస్తే చాలదా,
ఎక్స్ట్రా చేయాలా, గంటల గంటలు చెయ్యాలా? ఎస్. ప్రార్థనకు వచ్చేసరికి అందరికీ వచ్చేస్తుంది. అసలు మొగుడు మాట వినకుండా వాడి నెత్తి మీద రోజు ఘాట్లు పెట్టి ఆడ మనిషి కూడా ప్రార్థనకు రావాలన్నప్పుడు, అయ్యగారు మా ఆయన ఊరుకోరండి, మా ఆయన ఊరుకోడండి అంట. పెళ్ళాన్ని బజార్లో కొట్టేవాడు కూడా ఒక ప్రార్థనకు వచ్చేసరికి, అమ్మో మా ఆవిడ ఊరుకోదండి, చంపేస్తుందండి, గొడవ చేసేస్తుందండి, దాని గొడవ నేను తట్టుకోలేనండి అంటాడు. ఇక ఎన్ని వంకలో. ఓ పాస్టర్ గారు ఉంటాడు, ఆయన నేను మాట్లాడుకునేటప్పుడు ఆయన అంటాడు, బ్రదర్ జాషువా గారు, విశ్వాసులు అసలు ప్రార్థనకు వచ్చేటప్పుడు మాత్రం అసలు 5 పైసలు కూడా లేవంటారు. అంటే మళ్ళీ ఎట్లా అంటున్నారని ఏడుతున్నారు అనుకోమాకండి, నిజం చెప్తున్నాను. అసలు ఏమీ లేవంటారు. కానీ మరుసటి రోజు వాళ్ళు పెట్టే ఖర్చులు లెక్క చూస్తుంటే ఎలా ఉంటుంది? ఈరోజు అంటారు అన్నమాట, అయ్యారు బియ్యం కొనటానికి కూడా డబ్బులు లేవంటారు. అంటే అసలు ఒక మనిషికి బియ్యం కొనటానికి కూడా డబ్బులు లేవంటే దాని అర్థం ఏంటి? అసలు ఇంట్లో ఏమీ లేనట్టే కదా, అవునా కదా? ఇప్పుడు ఆ మాట యొక్క అర్థం, ఒక మనిషికి ఈరోజు వండుకోవటానికి బియ్యానికి డబ్బులు లేవంటే అసలు ఇంకేమీ లేనట్టే కదా. మరుసటి రోజు ఏం చేస్తాడంటే వాడు రేమాండ్స్ ప్యాంట్ షర్ట్ తీస్తాడు. అంటే వండుకోవటానికి బియ్యం 100 రూపాయలు బియ్యం కొనుక్కొచ్చుకోవడానికి డబ్బులు లేని వ్యక్తికి మరుసటి రోజు 5,000 రూపాయలు ప్యాంట్ షర్ట్ ఎట్టుకున్నాడు అంటే చీరల మీద చెప్పట్లేదు, మళ్ళీ ఫీల్ అవుతారు ఆడవాళ్ళని. అంటే దాని అర్థం ఏంటంటే రేమాండ్ ప్యాంట్ షర్ట్ కొనడానికి ఉన్న డబ్బులు 5,000, కానీ బియ్యం కొనటానికి లేవు 100 రూపాయలు. అది ప్రాబ్లం అనమాట. అది చాలా కాలం తర్వాత అర్థమైంది నాకు. అంటే బియ్యం కొనటానికి డబ్బులు లేవంటే నా ఉద్దేశం ఏంటి? అసలు ఇంకా దేనికి డబ్బులు లేనట్టే అని అనుకునేవాడిని నేను. అంటే ఆ భాష నాకు అర్థమయ్యేది కాదు, విశ్వాసుల భాష. తర్వాత ఆ పాస్టర్ గారు నేను చాలా సంవత్సరాలు డిస్కస్ చేసిన తర్వాత మాకు అర్థమైంది, ఓకే ఒకడు బియ్యం కొనటానికి డబ్బులు లేవన్నాడంటే దాని అర్థం రేమాండ్స్ ప్యాంట్ షర్ట్ తీయటానికి డబ్బులు లేవని కాదు. ఒకడు ఇంట్లో తినటానికి డబ్బులు లేవన్నాడంటే దాని అర్థం రేపు ఢిల్లీ విహారయాత్ర వెళ్తానికి డబ్బులు లేవని కాదు. అవునా? అది ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టిన రోజున నువ్వు ఎదుర్కొనేది దురాత్మని. ఆమె ఒక మనిషికి అన్నిటికీ వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి, కానీ ప్రార్థనకు వచ్చేసరికి సమయం ఉండదు, అనుకూలత ఉండదు, పరిస్థితులు అనుకూలించవు. కానీ బైబిల్ చెప్తుంది వారు రొట్టె విరుచు అపోస్తలుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు, సహవాసమందు ఎడతెగక నిలిచారు. ఆయన నిలిచి ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. 10 రోజుల నుంచి మేడగదిలో ఆ యొక్క శిష్యులు, అపోస్తలులు, విశ్వాసం ఉంచిన కొంతమంది స్త్రీలు నిలిచి ఉన్నారు. ఇదేం ఫోన్ చేయటానికి కుదరదు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు లేదా ప్రధానమంత్రి నూజివేడ వస్తున్నాడు అనుకోండి, అమ్మ వెళ్ళిన వాళ్ళతో, అమ్మ మీరు వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారు రాగానే ఫోన్ చేయండి నేను వస్తానంటానికి కుదరదు. అక్కడ ఆ పరిశుద్ధాత్ముడు ఎవరి మీద దిగి వస్తాడంటే ఆయన ఎవరిని నింపుతాడంటే అక్కడ ఉన్న వాళ్ళని నింపుతాడు. ఇదేం మన వీధిలో పంచాయతీ పంపు కాదు. పంపు వచ్చిన తర్వాత మనం ఇంట్లో నుంచి బిందె తీసుకెళ్ళి పట్టుకురావటానికి. పరిశుద్ధాత్ముడు ఏంటంటే అక్కడ ఉన్న పాత్రలు మాత్రమే నింపి వెళ్ళిపోతాడు. ఆమె అక్కడ ఉన్న 120 మందే నింపబడ్డారు. కింద నుంచి ఎవడన్నా పరిగెత్తుకుంటే వెళ్ళి నింపబడ్డా? ఎందుకంటే నింపబడేవాడు కిందకి రాడు, కింద ఉన్నవాడికి పైన నింపబడుతున్న సంగతి తెలియదు. ఇప్పుడు మీ జీవితం దేనికి అనుకూలంగా ఉంది? జస్ట్ చెక్ ఇట్. నీ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయంటే దానికి పూర్వాపరాలేంటి? ఎందుకు ఒక వ్యక్తి దురాత్మ చేత పీడించబడుతున్నాడు?
ఎందుకు పరిశుద్ధాత్మక అనుభవాలు మనం కలిగి ఉండట్లేదు? ఎందుకని నువ్వు వాక్యంలో నిలబడలేకపోతున్నావు? దీనికి కారణం ఏంటంటే నువ్వు నీ ఇంటిని అమర్చిన విధానం మీద అది ఆధారపడి ఉంది. నీ హృదయాన్ని ఎలా అమర్చుకుంటున్నావు? దానికి దేవుని ప్రవక్త వాతావరణం అనే అంశం గురించి చాలా మాట్లాడారు ఆయన. అట్మాస్ఫియర్, నువ్వు చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు స్వస్థత పొందాలంటే స్వస్థత వాతావరణంలోనికి నువ్వు రావాలి. నువ్వు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు స్వస్థపరిచేవాడు, ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడై ఉన్నాడు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు అనేటువంటి మాటలను వినాలి. ఆ విశ్వాసం నీ హృదయంలో ఉండాలి. అప్పుడు ఆ స్వస్థత కార్యాన్ని నువ్వు పొందుకోగలవు. అందుకే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. క్రైస్తవ్యంలో వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించడం ప్రాముఖ్యమైందే, సంఘంగా ప్రభువుని ఆరాధించడం ప్రాముఖ్యమైంది. ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు, రెండు కావాలి. 100 రూపాయల నోటు 2 పక్కల ముద్రలు ఉండాలి. ఒక పక్కన ముద్ర ఉండి ఒక పక్కన తెల్లగా ఉందనుకోండి, వాడు చక్కగా పోలీసులకు ఫోన్ చేస్తాడు, ఈడెవడో 100 రూపాయల నోటు ఇచ్చాడండి, ఒక పక్కన తెల్లగా ఉందండి అని చెప్తాడు. అది గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? మార్కెట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఒకడంటాడు పద్దాక మీటింగ్లోనే కూర్చుంటాడు, అడుగు సొంతంగా బైబిల్ చదవడాడు. ఇంకొకడు ఉంటాడు, వాడంటాడు ప్రభువు నాతో ఉన్నాడండి, నా హృదయంలో ఉన్నాడండి, మా ఇంట్లో ప్రభు ఉన్నాడు, నేను ప్రభువులో ఉన్నానండి, నాకు అసలు ఇవుడితో సంబంధం లేదండి అని 24 గంటలు ఇంట్లో కూకుని పాటలు పాడతాడు, కానీ ఆదివారం ఆరాధనకి రాడు. అంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒక పక్క ఎఫ్రాయిం అంట తిప్పివేయిన అప్పం అంట, అంటే అట్టేశారు కానీ తిప్పటం మర్చిపోయారు. అట్టేసి ఏం చేశారండి? తిప్పటం మర్చిపోయారు. తిప్పటం మర్చిపోతే ఏమవుద్ది? ఒక పక్కనే మాడింది, ఇంకో పక్కన పచ్చిగా ఉంది. ఏ పక్కన తినడానికి పనికిరాదు. తిప్పలేదు కాబట్టి మంట వచ్చిందేమో మాడిపోయింది, పైన తిరగలేదు కాబట్టి పైదంతా పచ్చిగా ఉంది. ఈరోజు క్రైస్తవ జీవితాలు అట్టాగే ఉన్నాయి. ఒక పక్కన చూస్తే మాడిపోయి ఉంటారు, ఒక పక్కన చూస్తే పచ్చిగా ఉంటారు. కారణం ఏంటంటే తిప్పలేదు, అక్కడ దెయ్యం లేదు, ఏం లేదు. అట్టు మాడిపోవటానికి దెయ్యం కారణమేమీ కాదు, ఏం తిప్పలేదు. అక్కడ వంట చేసేది మరి ఆడ మనిషో మగ మనిషో మనకు తెలియదు, కానీ ఏం చేశారంటే అప్పుని తిప్పలేదు. ఎఫ్రాయిం పరిస్థితి అట్టయింది. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి అది. ఏదో ఒకటే, ఏది చెప్తే అది. కరెక్ట్గా వాక్యానికి అనుగుణంగా మనం బ్రతకాలి. నీ సొంత నిర్ణయాల మీద నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటే నీ సొంత నిర్ణయం చివరికి మరణానికే తీసుకెళ్ళద్దాడు, ఎవడైనా కావచ్చు. అందుకే సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అని సొలొమోను రాశాడు. ఏమని రాశాడు? ఒకని ఎదుట ఒకనికి తిన్నగా కనపడే మార్గం కలదు, తుదకు అది అతన్ని మరణానికి నడిపించును. జీవానికి పోయే మార్గం ఇరుకు సంకుచితమైంది. ఆ మార్గాన్ని చెప్పగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆ మార్గం ఆయనే. హల్లెలూయా. నువ్వు జీవానికి కనుగొనాలా? ఏ రోడ్డు మీద నడవాలి? నీకు తిన్నగా ఉన్న రోడ్డు కాదు నడవాల్సింది. నువ్వు జీవాన్ని పొందుకోవాలా? నువ్వు ఏ మార్గంలో నడవాలి? యేసు అనే మార్గంలో నువ్వు నడవాలి. ఎందుకంటే జీవముని ఇచ్చువాడు యేసయ్య ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? గ్రహిస్తున్నారా? నువ్వు ఎలా అమర్చావో, నువ్వు ఎవరికి అనుగుణంగా అమర్చావో అక్కడికి ఆయన వస్తాడు. ఒక ఇంట్లో ఎల్లప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే దెయ్యాలు రాలేవు. వస్తాయా? దెయ్యం అక్కడ ఉండలేడు. ఎల్లప్పుడూ వాక్యానికి అనుగుణంగా ఉండే ఇంట్లో దెయ్యం ఉండలేడు. వాక్యానికి వ్యతిరేకంగా నడిచే ఇంట్లో దేవుడు ఉండలేడు. అందుకే దావీదు మహారాజు ఏమని రాస్తున్నాడంటే, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. అంటే దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తూ బైబిల్ చదువుతా, పాపుల మార్గంలో నిలిచి బైబిల్ చదువుతా, అపహాసకులు కూర్చుండి చోటున నేను కూర్చుండి బైబిల్ చదువుతానంటే నువ్వు బైబిల్ చదివినా వృధా. అది
నువ్వు బైబిల్ చదివినా వృధా. నువ్వేం చేయాలి? దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చోవద్దు, వాటికి నువ్వు దూరమవు. ఎందుకంటే ఆ జీవితాలు ఎడారి జీవితాలు. ఆ జీవితం నిన్ను విఫలాతనకు తీసుకెళ్ళద్ది, ఆ జీవితం నిన్ను నాశనానికి తీసుకెళ్ళద్ది, ఆ జీవితం నిన్ను దురాత్మకు అనుకూలంగా మార్చుద్ది. కానీ దాన్ని విడిచి ఇప్పుడు నువ్వేం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు నువ్వు దాన్ని ధ్యానించినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే నీటి యోరన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీ జీవితం ఉంటుంది. ఎప్పుడు? ఆ నీటి యోరన నాటబడినప్పుడే ఆ చెట్టు. నువ్వు నీటికి దూరంగా చెట్టును నాటి ఆ చెట్టు ఫలాలు ఇవ్వాలంటే ఇస్తుందా? ఇవ్వదు. నీ జీవితం ఫలభరితం కావాలంటే నువ్వు కూడా క్రీస్తులో నాటబడాలి, వాక్యంలో నువ్వు నాటబడాలి, అపోస్తుల బోధ యందు నువ్వు నిలవాలి, ప్రార్థన చేయటమందు నిలవాలి, సహవాసమందు నిలవాలి, రొట్టె విరుచుటి యందు నిలవాలి, దేవుని ఆత్మ నింపే వరకు నిలవాలి, దేవుని శక్తి చేత నువ్వు నింపబడే వరకు నువ్వు నిలవాలి. లోకంలోనికి వెళ్ళేటప్పుడు నువ్వు ఇదే స్థితిని నీ వెనక నువ్వు తీసుకెళ్ళగలగాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో పరిశుద్ధాత్మ దిగొస్తాడు, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు. అప్పుడే దేవుడు నీ హృదయంలో నివాసం ఉంటాడు. యేసుప్రభు అంటున్నారు, ఇప్పుడు తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరం విని ఆ తలుపు తెరుస్తాడో నేను అతను లోపలికి ప్రవేశిస్తాను. ఒకవేళ ఆయన నువ్వు లోపలికి పిలిచినప్పుడు, ఆయనకి నీ జీవితాన్ని సమర్పించినప్పుడు మాత్రమే నీ జీవితాన్ని తనకు అనుకూలంగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఒకవేళ నువ్వు మార్చలేదనుకోండి, నీ యొక్క జీవితం పరిశుద్ధాత్మ నింపుదలకు అనుకూలంగా లేదనుకోండి, ఖచ్చితంగా ఇంకొకటికి అనుకూలంగా ఉంటుంది. అది ఎవరికంటే దురాత్మకి. ఎందుకంటే మనం చదివిన యేసు ప్రభు చెప్పిన ఆ సమయంలో ఏంటంటే ఆ వ్యక్తిలో దురాత్మ పోగానే వాడు ఏం చేయాలంటే ఆ యొక్క ఇంటిలో యేసుని ఆహ్వానించాలి. ఆ ఇంట్లోకి ఎవరిని ఆహ్వానించాలండి? యేసుని ఆహ్వానించాలి. కానీ వాడు యేసుని ఆహ్వానించలే, వాడు గోడ మీద కూర్చున్నాడు. వాడు ఏం చేశాడండి? ఈరోజు చాలామంది యేసు ప్రభు దగ్గరికి అలాగే వస్తున్నారు. దెయ్యం పోయింది, ఓకే, నో ప్రాబ్లం, వెళ్ళి గోడ మీద కూర్చుంటున్నారు. ఏదో ఒక సమస్యలు ఉన్నాయి, సమస్యలు పోయినాయి, మళ్ళీ వెళ్ళి గోడ మీద కూర్చుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకో, గోడ కూడా వాడిదే. నువ్వు కంప్లీట్గా దేవునిలో ఉండాలి. నువ్వు సగం ఉన్నా అది దురాత్మ స్థానమే. నువ్వు ఎక్కడున్నావో అదే నువ్వు పొందుకుంటావు. అందునిమిత్తం యేసు ప్రవక్త, దేవుని ప్రవక్త ఒక మాట అన్నారు, దేవుని దూతలు నీతో మాట్లాడాలంటే చాలామంది ఇళ్లలో దెయ్యాలే ఉంటాయి, వాళ్ళ కళల్లో దెయ్యాలే వస్తాయి. వాళ్ళ కళల్లో ఏమొస్తాయండి? దెయ్యాలే వస్తాయి. ఎందుకంటే వాళ్ళు మెలకుగా ఉన్నంతసేపు దెయ్యాలతోనే తిరుగుతారు. వాళ్ళు మెలకుగా ఉన్నంతసేపు దెయ్యాలతోనే స్నేహం చేస్తారు. ఇప్పుడు రాత్రిపూట దూతలు రమ్మంటే ఎట్టొస్తారు? వస్తారా? రారు. అందుకే ప్రవక్త అన్నాడు, నువ్వు దేవుడు నీకు కనబడాలంటే, దేవుని దూతలు నీకు కనబడాలంటే దేవుని గురించి మాట్లాడు. దేని గురించి మాట్లాడు? దేవుని గురించి మాట్లాడు. ఆ అమ్మాయి మార్గంలో వెళుతున్న ఇద్దరు శిష్యులు, ఆ క్లయోపా ఇంకొక శిష్యుడు, వాళ్ళిద్దరు కూడా యేసుని గురించి మాట్లాడుతున్నారంట. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుని గురించి. వెంటనే కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తి వాళ్ళ మధ్యకు వచ్చాడు. ఆయన మారు రూపంలో ఉన్నాడు, వాళ్ళు గుర్తెరగలేదు. కానీ ఆ వచ్చిన వ్యక్తి మరి ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఎందుకు యేసుక్రీస్తు వచ్చాడు? వాళ్ళు మాట్లాడేది యేసుక్రీస్తుని గురించి. ఇద్దరు విశ్వాసాలు కూడుకున్నారంటే మాట్లాడాల్సింది యేసు ప్రభుని గురించి. అందుకని సంఘంలో ఉన్న సిస్టర్ల గురించో, బెదర్ గురించో, లోకం గురించో కాదు. ఏ సిస్టర్ అన్న వచ్చిందనుకోండి, మీతో ప్రార్థన చేద్దామనండి, పారిపోతే. వెరీ సింపుల్, వెళ్ళిపోమనక్కర్లా. అమ్మ కాసేపు వాక్యం చదువుదాం, మొన్న ఆదివారం అయ్యగారు ఏం చెప్పారు, ఇల్లు వాక్యానికి అనుగుణంగా ఉండాలన్నాడు కదా, అంటే ఏంటి అని అనండి. ఏం చేస్తుందా సిస్టర్ గారు? అమ్మో నాకు ఖాళీ లేదు, ఏదో చూసి వెళ్దామని వచ్చావు, వెళ్ళిపోద్ది. అట్ట కాకుండా, చూసావా మొన్న మన 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 ఎదురుగా కూర్చున్న సిస్టర్ ఏం చేసిందో, అలాగా అని మొదలెట్టారనుకోండి, ఇక అంతే. టిఫిన్ టయానికి వచ్చిన మనిషి రాత్రిపూట
చుక్కలన్నీ నెత్తి మీదకి వచ్చినా సరే వీళ్ళకి తెలవనే తెలియదు, ఎంతసేపు అయినా మాట్లాడతారు. అది అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతాయి? ఆమె వెళ్ళగానే దెయ్యాలే లోపలికి వస్తాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు దేనికి అనుకూలంగా కడుతున్నారు మీ జీవితాన్ని? నీ జీవితాన్ని అనుకూలంగా దేనికి మార్చావో అదే నీ ఇంట్లోనికి వస్తుంది. లోతు తన గుడారాన్ని సొదొమ వైపుకి వేశాడంట. ఎటువైపుకి వేశాడండి? సొదొమ వైపుకి. అంటే ఆయన సొదొమలోకి వెళ్ళలేదు, ఆయన సొదొమలోకి వెళ్ళలా. కానీ కొంతకాలం వెళ్ళేసరికి అటు తిరిగిన ఇల్లు నడుచుకుంటా సొదొమ మధ్యలోకి వెళ్ళిపోయింది. సొదొమ ఖాళీ టయానికి లోతు గారి ఇల్లు ఎక్కడ ఉందండి? సొదొమ మధ్యలో ఉంది. అంతే. ఎందుకని అక్కడికి ఎట్ట నడిచి వెళ్ళిందా ఇల్లు? గుమ్మం అటు పెట్టుకున్నారు, లేవగానే అది చూడాలని చెప్పి అటే పెట్టారు, అటే పోయిందా ఇల్లు. కానీ నీ గుడారం దేవుని వైపు తిప్పాలి. నీ యొక్క జీవితంలో ప్రతి పరిస్థితుల్లో వాక్యానికి చోటు ఇవ్వాలి. అప్పుడు నీ ఇల్లు ఎక్కడ కనపడుతుంది అంటే, కొంతకాలానికి నీ కుటుంబం ఎక్కడ కనపడుతుంది అంటే ఆ పరలోకపు పట్టణంలోనికి వెళ్ళొద్ది. హల్లెలూయా. ఆ దేవుని పట్టణంలోనికి వెళ్ళొద్ది. ఆ దేవుని పట్టణంలోనికి నువ్వు వెళ్ళిన తర్వాత నీ జీవితం అంతా కూడా ఆయనతో నువ్వు గడుపుతావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితాన్ని పరిశీలించండి. ఏ వైపుకి మీ జీవితాన్ని కడుతున్నారు, ఎటువైపుకి మీ జీవితాన్ని కడుతున్నారో మీరు చూడండి. ఒకవేళ ఇంతవరకు మీరు చేసే విషయాలు సరైనవి కాకపోతే, ఇప్పుడే ఆ రోజు పెంతెకొస్తు దినాన ఆ ప్రజల యొక్క హృదయాలు నొచ్చుకున్నట్టుగా ఇప్పుడే మీరు నొప్పించబడి ప్రభు వైపు తిరిగి మీ పొరపాట్ల విషయమై ఆయన దగ్గర క్షమాపణ కోరి మీ జీవితాన్ని దేవుని ఆత్మకు అనుకూలంగా మార్చండి. అప్పుడు మీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. ఒకానొక సమయం వచ్చినప్పుడు మీరు ఆ పరిశుద్ధ పట్టణంలో సదాకాలం ఆయనతో నివసిస్తారు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. ఈ యొక్క సమయంలో మరోసారి ప్రభువా నీ పాద సన్నిధికి మేము దిగి వస్తున్నాం తండ్రి. నాయన, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. నాయన, మా జీవితం దేనికి అనుకూలంగా ఉన్నది, దేని వైపు మా జీవితాన్ని నిర్మిస్తున్నామో మేము గ్రహించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ వ్యక్తి దురాత్మతను విడిచిపోయినప్పటికీ కూడా ప్రభువా, అతడు నాయన తన ఇంటిని మరలా దురాత్మలకు అనుకూలంగానే అమర్చుకున్నాడు తండ్రి. దురాత్మలో నివసించడానికి అనుకూలంగానే అలంకరించుకున్నాడు ప్రభువా. కానీ నిన్ను ఆహ్వానించలేకపోయాడు తండ్రి. కానీ మేము అలా కాదు కానీ ప్రభువా, నీవు నివసించే ఆలయంగా మేము కట్టబట్టడానికి, నాయన పరిశుద్ధాత్మను నివసించేటువంటి ఆ గొర్రెపిల్ల స్వభావాన్ని మేము కలిగి ఉండటానికి నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నిజంగా ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో ఒక గొప్ప మార్పుని తీసుకురావటానికి, వారి క్రియల్లో ఒక మార్పుని తీసుకురావటానికి మీరు సహాయం చేయండి. నిజంగా నీ వైపు తిరిగిన ప్రతి బిడ్డకు నీ సహాయాన్ని మీరు అనుగ్రహించండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.